ఒకనాడు కణువుడు, నారదుడు, విశ్వామిత్రుడు ఈ ముగ్గురు ఇంకా కొంతమంది మునులు ఉన్నారు. వీళ్ళు శ్రీకృష్ణుడిని దర్శిద్దామని ద్వారకకి వెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి సాంబుడు, గదుడు ఇలాంటి వాళ్ళకి ఓ పిచ్చి ఆలోచన వచ్చింది. అందులోనే యాదవుల్లోనే బభ్రుడు అని ఒకడు ఉన్నాడు. వాడికి ఆడవేషం వేశారు. పొట్ట మీద 2 దివాన్ కాట్ పిల్లులు కట్టారు. దివాన్ కాట్ మీద ఉంటాయి సన్నగా చిన్నవి, ఈ చేతి కింద పెట్టుకుంటారు. అవి కట్టారు. గుడ్డ కట్టేశారు, చీర చుట్టేశారు. ఇగోనండి ఈయనకేమో నెలలు నిండాయి, 7వ నెల, 8వ నెల, 9 కూడా వస్తుంది. మగపిల్ల ఆడపడతాడా, ఆడపిల్ల పుడుతుందా చెప్పండి అన్నారు. పిదపకాల బుద్ధులు అంటారు వీటిని. మహర్షులతో పెట్టుకోవడం వీళ్ళు. దాంతో ఆ మునులకు కోపం వచ్చింది. వాళ్ళకి అర్థమైంది ఇంకా మనం కృష్ణుని దర్శించక్కర్లేదని. వేషాలు వేస్తున్నారు మూర్ఖులారా. ఏం పుడుతుంది అని అడుగుతున్నారా? ఒక ముసలం పుడుతుంది వీడి కడుపుని, అదే మిమ్మల్ని చంపుతుంది పోండి అని వాళ్ళని అనడంతో పాటుగా బలరాముడు కూడా యోగనిష్టలో ఉండి ప్రాణం వదిలేస్తాడు. శ్రీకృష్ణుడిని జర అనేటువంటి రాక్షసి చంపుతుంది పోండి అన్నాడంతే. ఇది కొత్త శాపం వచ్చింది. గాంధారి శాపం ప్రకారం కృష్ణుడు ఎవరూ తోడు లేకుండా మరణించాలి. ఈ ఋషుల శాపం ప్రకారం జర అనే రాక్షసి చేతుల్లో మరణించాలి. అసలు మనకి రామాయణం నాటి బాకీ ఒకటి ఉండనే ఉంది. దేవుడికి సైతం కర్మఫలాలు తప్పవు అనడానికి ఇది ఉదాహరణ. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. నిన్ను నీవెరుగుమా నీవే దేవుడవంచు విశ్వమంతకు చాటు వేదభూమి. అలాంటి భూములు ఆదిదేవుడైనా సరే ఆయా కర్మల ఫలాలన్నీ అనుభవించవలసిందే. ఎవరి కోసం చేసినా, ఎందుకోసం చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు.